కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. కేటీఆర్ భాష చూస్తున్నారు కదా, అహంకారం తగ్గలేదు, వాళ్ళ ఆధిపత్య ధోరణి తగ్గలేదు. ఈ పార్టీ కాకుంటే కండు వేసుకుంటే కళ్యాణ్ లక్ష్మి, కండు వేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అనే పేరు విన్న వాళ్ళలో సంతోషం మాయమైపోతోంది. FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి. హైడ్రా చేస్తున్నటువంటిది తప్పే అయితే, హైడ్రా చేస్తుంది పొరపాటు అయితే. ఇలా హైడ్రా అనేటువంటిది మొత్తం హైదరాబాద్ను కూల్చి కుప్ప చేస్తలేదు. అక్రమ పర్మిషన్లు పొంది ఇది చేసినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప. కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవట్లేదు కదా, కొనుక్కున్న బాధితులే కదా ఏడుస్తోంది. మరి అదే అన్కన్వెన్షన్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడ్చి సంఖ్యలేసి బజారులోకి ఎందుకు తీసుకురాలేకపోయారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉందో, ఎక్కడుందో, ట్రాన్స్ఫర్ అయిందా లేకుంటే రిటైర్డ్ అయిందా అనేటువంటిది లేదు కదా. అంతే గాయబ్బా. నిన్నగాక దానం నాగేంద్ర ఏమన్నాడు చూసాం కదా. మా ఎమ్మెల్యే మాట్లాడినా, రేపు వీరేశం మాట్లాడినా, మూసీని కేటీఆర్ ఏమో సుందరీకరించినాను, ఈ వాటర్ బాటిల్ నీళ్లు తీసుకొచ్చేసి మేము STPలు పెట్టేస్తే ఇంత గొప్పగా నీళ్లు ఉన్నాయని చెప్పాడు. అరే ఆ గొప్ప నీళ్ళతో నీళ్ళు నడుచుకుంటూ పోయారు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని పోయేసి. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలు హైదరాబాద్ మురికి నీళ్లు తాగి బతుకుతారు. వాళ్ళ కాళేశ్వరం ఎలాగో మీకు మూసి ఎలాగ అంటున్నారు. జ్ఞానం లేనటువంటి వాళ్ళు అంటే TRS KTR జ్ఞానం లేని వాళ్ళు అంటారు మీరు? 100%. DPRఏ రాలేదు, టెండరే కాలేదు, బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. అప్పుడే 1,50,000 కోట్ల కుంభకోణం అని అంటే అప్పుడు వాళ్ళు కూడా ఇదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దని చెప్పేసి. మేడిగడ్డ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి కట్టినటువంటి ప్రాజెక్టు మీద నువ్వు ఇచ్చినటువంటి సాగెంత? వీరేశం గారు, నిజంగానే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? 100% జరిగింది. మరి ఏంటి చర్యలు ఏమి ఎక్కడ కనిపించట్లేదు పెద్దగా? పారిపోయిన దాచిపెట్టిన. పగలేమో అదానిని తిడతారు, రాత్రి అయితే అదానితో కలుసుకుంటారు. బీజేపీ వాళ్ళు BRS వాళ్ళు ఒకే చోట కూర్చొని. ఫైనల్గా చెప్పండి, KTRని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు 17A ప్రకారం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే వీరేశం గారు. నమస్తే వీరేశం గారు. ఫస్ట్ మనం రివర్స్ అటాక్లోకి వెళ్లకుండా చాలా సింపుల్, చాలా సింపుల్గా ఆన్సర్ చేయగలిగేటటువంటి, మీ మనసులో భావాలు యాజిటీస్గా వ్యక్తం చేయగలిగేటటువంటి ప్రశ్నతో వెళ్తున్నాం. అన్నప్రాసన రోజు ఆవకే ఎందుకులే కానండి. సంవత్సర పాలన కాంగ్రెస్ పార్టీది పూర్తయిపోయింది. దాని మీద పాజిటివ్ నెగిటివ్ అన్ని రివ్యూలు వచ్చేస్తాయి. వేముల వీరేశం రివ్యూ ఏంటి, ఆయన ఏం చెప్తారు? సంవత్సర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలన పోయి ప్రజాపాలన, ప్రజాస్వామ్యం అనేటువంటి పునరుద్ధరించబడ్డ తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. అది నేను గంటాపదంగా చెప్పగలను. డ్యామ్ షూర్. సరే, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నారంటున్నారు కదా, మరి మీ నియోజకవర్గంలో ఆ పరిస్థితి మీకుందా? 100%. 100 కాదుగా 200% కూడా చెప్పగలను. మీ జిల్లాలో? మా జిల్లాలో కూడా 300% అని చెప్పగలుగుతాను. ఎందుకు అంటే 10 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నోన్నే. 5 సంవత్సరాలు పదవి లేనప్పుడు వితిన్ ద పార్టీలో ఉన్న మేము ఎంత నరకం అనుభవించినాము, ఎన్ని కేసుల పాలైనము, ఎన్ని వందల మంది DTCలో 3rd డిగ్రీ తిన్నారు, ఎలాంటి పరిపాలన అక్కడ కంటిన్యూ అయిందో నేను ప్రత్యక్షంగా చూసినాను. నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, నాతో పాటు సహచరుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాళ్ళు, నాతో పాటు ఉద్యమంలో పనిచేసి ఉద్యమ సహచరులు ఉన్నటువంటి అనేక జిల్లాలు, అనేక కాన్స్టిట్యున్సీల్లో కూడా నేను నిత్యం పరిశీలి చేసినాను. అంటే గత ప్రభుత్వంలో, గత పాలనలో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోయే స్థితి లేదు. ఒక సామాన్యుడు ఎమ్మెల్యే కాడికి పోయి ఒక కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం అప్లై చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కళ్యాణ్ లక్ష్మి అప్లై చేసుకోవాలంటే ఎమ్మెల్యే కాడికి రావాలి. ఎమ్మెల్యే ఆ ఫైల్ మీద ఒక రైట్ గుర్తో రాంగ్ గుర్తో పెడితే అది అప్పుడు
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ అప్లికెంట్ ఆఫీసరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా ఆ అధికారాలు కూడా అప్పుడున్నటువంటి శాసనసభ్యులు తీసుకొని వాళ్ళ చుట్టూ ఈ పార్టీ కాకుంటే కండు వేసుకుంటే కళ్యాణ్ లక్ష్మి, కండు వేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు, ఇట్లాంటి వాతావరణం కంటిన్యూ అయింది. కాబట్టి ఆ పాలన చూసినటువంటి ప్రజలు, ఆ దుర్మార్గమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి చూసినటువంటి ప్రజలు ఇప్పటికి కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేస్తలేరు. కారణం ఏంటంటే ఈరోజు కేసీఆర్ బయటికి రావట్లేదు, కేటీఆర్ దేశం అంతా తిరుగుతుంది. కేటీఆర్ భాష చూస్తున్నారు కదా, అహంకారం తగ్గలేదు, వాళ్ళ ఆధిపత్య ధోరణి తగ్గలేదు, ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఒక అహంకారం వాళ్ళ భాషలో వాళ్ళ మాటల్లో కనిపిస్తాం. అంటే రియలైజేషనే లేదు వాళ్ళకు. రియలైజేషన్ లేనటువంటి వాళ్ళ గురించే ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు ఆలోచించరు. ఇప్పుడు మీరు ఓపెనింగ్ చెప్తూనే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు, ఆనందోత్సాహాల మధ్య ఉన్నారన్నారు, హ్యాపీగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారన్నారు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అనే పేరు విన్న వాళ్ళలో సంతోషం మాయమైపోతుంది. FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి. అసలు ఏ క్షణం ఎవరి మీద పడతారని తెలియనటువంటి భయానక రాత్రులు గడుపుతున్నారు కదా. అంటే ఏరొచ్చి ఊరు మీద పడ్డది అనేటువంటి సామెతను మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఊరు పోయి చెరువులో పడ్డది. చెరువులో పడ్డప్పుడు హైదరాబాదు మునిగిపోయిన అనేక సందర్భాలలో వచ్చినటువంటి పాలకులు ఈ అక్రమ కట్టడాలను తొలగించే నాదులు లేడా, ఎవడన్నా ఈ సాహసం చేయడా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు నేనే కోకోలని విన్నాను. ఇలా హైడ్రా అనేటువంటిది మొత్తం హైదరాబాద్ను కూల్చి కుప్ప చేస్తలేదు, నాలాల మీద ఎంక్రోచ్ అయినటువంటి చెరువులకు సంబంధించినటువంటి దాని మేరకు పరిమితమైంది. ఆ చెరువు గవర్నమెంట్ రికార్డులో ఎన్ని ఎకరాలు ఉన్నదనేది ఉంటుంది కదా. ఆ బఫర్ జోన్ దాటి వచ్చి అయితే కూలగొట్టరు కదా. ఆ బఫర్ జోన్లో విల్లాలు కట్టినటువంటి వాళ్ళు, వెంచర్లు చేసినటువంటి వాళ్ళు, అక్రమ పర్మిషన్లు పొంది ఇది చేసినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప. కానీ వాళ్ళు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు కదా, కొనుక్కున్న బాధితులే కదా ఏడుస్తోంది. దాంట్లో కొనుక్కున్నటువంటి బాధితులు బాధపడుతున్నటువంటి దాన్ని మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ నగరానికి సంబంధించినటువంటి, ఈ నగర శ్రేయస్ కోసం చేస్తున్నటువంటిదే తప్ప ఇది మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి, హైదరాబాద్ నుండి ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధితో సిన్సియర్గా చేస్తున్నాం సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఆ రోజు కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు అందరం చప్పట్లు కొట్టారు. మరి అదే కన్వెన్షన్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడ్చి సంఖ్యలేసి బజారులోకి ఎందుకు తీసుకురాలేకపోయారు ఇప్పటి వరకు? అసలు పర్మిషన్ ఇచ్చిన సంతకం పెట్టిన వాడు కూడా ఎవడో తెలియదు కదా. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉందో, ఎక్కడున్నదో, ట్రాన్స్ఫర్ అయిందా లేకుంటే రిటైర్డ్ అయిందా అనేటువంటిది లేదు కదా. అంతే, గాయబ్ ఎందుకు ఉంటుంది? దానికి సంబంధించినటువంటి ఇది ఎంక్రోచెస్ మొత్తం సెట్ చేసి ఈ నగరాన్ని మొత్తం సుందరీకరించి ఇది అయిన తర్వాత దాంట్లో తప్పులు జరిగినటువంటి వాళ్ళకు కూడా ఆయా స్థాయిలో శిక్షలు ఉంటాయి కదా. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో వెళ్తారు. సార్ కాసేపు రాజకీయాల్లోకి వద్దాం సార్. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, హైడ్రా చేస్తున్నటువంటిది తప్పే అయితే, హైడ్రా చేస్తుంది పొరపాటు అయితే అనేక మంది కోర్టులకు వెళ్ళారు కదా. కోర్టులు ఎందుకు హైడ్రా కమిషనర్ ని హైకోర్టు జడ్జి చివాట్లు పెట్టినది కూడా మన కళ్ళతో మనం చూసాం. దాంట్లో 1-2 అంశాల మీద నువ్వు చూస్తున్నావు. హైడ్రాని మొత్తం బ్యాన్ చేయమని, హైడ్రాని మొత్తం ఆపమని, హైడ్రా మీద స్టే అయితే ఏ కోర్టు ఇవ్వలేదు. మీ వాళ్ళే అంటున్నారు, మీ ఎమ్మెల్యే మొన్న దానం నాగేంద్ర ఏమన్నాడు చూసాం కదా. మా ఎమ్మెల్యే మాట్లాడినా, రేపు వీరేశం మాట్లాడినా పబ్లిక్ ప్రయోజనాల రీత్యా వీరేశం హైడ్రాకి వ్యతిరేకం కదా. 100% హైడ్రాకి వ్యతిరేకం కాదు. ఎందుకు కాదు అని అంటున్నానంటే, హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతి పెరగాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి వీరేశం. హైదరాబాదులో ఉండేటువంటి అనేక ప్రాంతాలు ముంపుకు గురి కావద్దనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి వేముల వీరేశం. హైదరాబాదులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చేసినప్పుడు, ఆ వరదల్లో, వర్షాలలో, ఆ వరద వస్తున్నటువంటి క్రమంలో ఆ వరదల్లో
ఇరుక్కపోవద్దు, ఇబ్బంది పడొద్దు అనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి వేముల వీరేష్. అచ్చం రేవంత్ భాష మాట్లాడుతున్నారు సార్ మీరు కూడా. రేవంత్ అన్న భాషనే ప్రజల భాష కదా. ప్రజల బాగోగుల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల మంచి కోసమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కదా. అంతే తప్ప ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలు హైదరాబాద్ మురికి నీళ్ళు తాగి బతుకుతారు. నల్గొండ జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి వచ్చినటువంటి హైదరాబాదు సివరేజ్ వాటరే మాకు సేద్యపు వాటర్ అవుతుంది. ఈ హైడ్రాతోని ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ క్రమబద్ధీకరించి నాళాలని కూడా చక్కదిద్దిన తర్వాత పైనుంచి కింది వరకు ఈ నీళ్ళని శుద్ధి చేసి మాకు ఇస్తే దోషులు మంచినీళ్ళు తాగొచ్చు అనేటువంటి ఒక జిల్లా నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నీకు హైడ్రా మూలంగా మూసికి ఇరువైపులా చిన్న చిన్న ఇండ్లు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వారికి ప్రభుత్వ ప్లేసులు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మిగతా చోట్ల అడ్జస్ట్ చేస్తామంటున్నాం. అంటే మానవీయ కోణం ఉన్నది కాబట్టి పేదవాడికి అక్కడ నష్టం జరుగుతుంటే వేరే కాడ అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి దాంట్లో కూడా ఆ పేదవాళ్ళకు కూడా మేము ఏం అప్పీల్ చేయదలుచుకున్నామంటే ఇప్పుడు మనము మూసి పరివాహక ప్రాంతానికి వెళ్దాం. సాయంత్రము మా బీజేపీ మిత్రులు కూడా పోయేసి పల్లె నిద్ర అని చెప్పేసి బస్తీ నిద్ర అని చెప్పేసి చేశారు. 5 గంటల నుంచి 7:30-8 గంటల వరకు ఆ మూసి నీళ్ళ పక్కన నిలబడితే అక్కడ ఉండే దోమలు ఒక్కొక్క దోమ ఈగలాగుంటాయి. నీ చుట్టూ ముసురుకున్న తర్వాత నువ్వు ఆడ కదలకుండా నిలబడగలిగితే ఓకే. మూసిని కేటీఆర్ ఏమో సుందరీకరించినాను, ఈ వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొచ్చేసి మేము ఎస్టీపీలు పెట్టేస్తే ఇంత గొప్పగా నీళ్ళు ఉన్నాయని చెప్పాడు. అరే ఆ గొప్ప నీళ్ళతో నీళ్ళు నడుచుకుంటూ పోయారు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని పోయేసి బుక్కెట్ నీళ్ళు తాగేసి ఆడ మంచం వేసుకొని పడుకుంటారు అనుకున్నాం. పోయి ఏడ ఫ్యాన్ ఉందో ఏడ పరుపులు ఉన్నాయో చూసుకొని కార్యకర్తల ఇళ్లలో పడుకొని వచ్చారు తప్ప వాళ్ళు చేసేది కూడా లేదు. కాబట్టి యావత్ సమాజం కూడా ఈరోజు ఏం ఆలోచిస్తుందంటే హైదరాబాద్ అనేటువంటిది వర్షం వస్తే ఒక గందరగోళమైన పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారైనా ఆ సిస్టాన్ని చేంజ్ చేస్తాడు, మారుస్తాడు. అప్పుడు ప్రజలు కూడా కోరుకోరు కదా, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పేసి కోరుకు. అంటే మార్పు తీసుకొచ్చేటువంటి దిశగానే చేస్తుంది తప్ప. కానీ మూసీ ప్రక్షాళన ఎవరు వద్దంటలేదు. కానీ మూసీ ప్రక్షాళన అనగానే పెద్ద స్కాము, కోట్లు దండుకోవటం, కోట్లు కొమ్మరించుకోవడానికి, జేబులు వేసుకోవడానికి ఒక పాడిగోవు లాంటిది అంటున్నారు. వాళ్ళ కాళేశ్వరం ఎలాగో మీకు మూసి ఎలాగ అంటున్నారు. జ్ఞానం లేనటువంటి వాళ్ళు, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించినటువంటి వాళ్ళు, రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని ఆయన మీద ఏదో ఒక బురద జల్లాలనుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రచారం తప్ప ఇంకోటి కాదు. అంటే టీఆర్ఎస్ కేటీఆర్ జ్ఞానం లేని వాళ్ళు అంటారు మీరు? 100%. ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కావాలంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి రావాలి. వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును ఆధారం చేసుకొని దానికి ఎంత బడ్జెట్ అవుతుందో సంబంధించి ఒక అంచనాకు రావాలి. ఆ బడ్జెట్ సంబంధించినటువంటి కేటాయింపులు జరిగిన తర్వాత టెండర్ పిలవాలి. టెండర్ పిలిచిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి. డిపిఆర్ఏ రాలేదు, టెండరే కాలేదు, బడ్జెట్ కేటాయింపులే జరగలేదు, అప్పుడే 1,50,000 కోట్ల కుంభకోణం అని అంటే ఇక దానికి ఏముంటుంది? కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టినట్టు ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళు ఒక్క అబద్ధాన్ని పదే అంటే ఒక మంచి పేరు రేవంత్ రెడ్డి గారికి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి పేరు, ఒక దేవుడిలాగా చిరకాలం వాళ్ళ ప్రజల హృదయాల్లోకి దగ్గరయ్యేటువంటి ఒక ప్రమాదం ఉందని గమనించి దాన్ని ఆ మంచి పేరు రాకుంటుండటానికి దీని మీద అవినీతి మార్చేసి ఇందులో దుబారా జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప దాంట్లో సత్యం లేదు. సేమ్ ఇలాంటి ఆరోపణలే గతంలో కూడా వచ్చాయి కాళేశ్వరం మీద. అప్పుడు వాళ్ళు కూడా ఇదే అన్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే అసలు కేటాయింపులు జరగకుండానే అవినీతి అనేస్తారు ఏంటి కాంగ్రెస్ వాళ్ళని. 100% అది నిజము. ఎందుకు నిజం అని అంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దని చెప్పేసి కేసీఆర్ నియమించుకున్నటువంటి ఇంజనీర్ల బృందమే చాలా స్పష్టంగా చెప్పింది. ఒక 4-5 ఇంజనీర్లకు సంబంధించి దీన్ని పరిశీలి చేసి చెప్పమని అంటే, దాని బౌత్ సైడ్ బొగ్గు బావులు ఉన్నాయి, ఈ భూమిలో బొగ్గు పొరలు ఉన్నాయి, కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కడితే కుంగిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది ఆనాడే వాళ్ళు చెప్పారు. దానికి ఈయన ఏరియల్ సర్వే చేయించి హెలికాప్టర్ ఇచ్చి పంపించేసి రకరకాల ఇది చేసి పంపించారు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత వచ్చినటువంటి కమిషన్ కూడా అదే చెప్పింది కదా, దీంట్లో బొగ్గు పొరలు ఉన్నాయి, కుంగిపోయిందని చెప్పింది. అప్పటికి నీళ్లు ఖాళీ చేసారు కాబట్టి ఇది అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది కొట్టుకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది కొట్టకపోతే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అనేక గ్రామాలు, అక్కడ ఉండేటువంటి పశు సంపద, అక్కడ ఉండేటువంటి మనుషులు, అక్కడ ఉండేటువంటి ప్రకృతి కూడా మొత్తం విపరీతమైనటువంటి ధ్వంసం అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉందని కూడా కాళేశ్వరం మీద వచ్చినటువంటి మేము చెప్పినటువంటి మాట కాదు, ఎన్నికల ముందే వచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. కాబట్టి దాంట్లో సత్యం ఉందని చెప్పేసి ఈ రోజు కూడా మేము అనట్లేం కదా. కానీ మేడిగడ్డ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందని వాళ్ళు నమ్ముతున్నారుగా. అక్కడ కూడా ఏదో చిన్న పొక్కో పర్రో ఏదో అంటారు, అంతకుమించి పెద్ద ఏమి లేదని కేటీఆర్ అంటున్నాడు. అక్కడ కూడా లీకేజీలే ఉన్నాయి కదా. ఇప్పుడు మేడిగడ్డ కట్టినప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ సంబంధించి ఇది ఒకటి వ్యవస్థ, ఇది ఒక సిస్టము, ఒక పిల్లరో 2 పిల్లర్లో కాదని చెప్పేసి దాని మీద పెద్ద స్టోరీ చెప్తారు. దీని మీద నువ్వు ఇచ్చిన సాగెంత, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి కట్టినటువంటి ప్రాజెక్టు మీద నువ్వు ఇచ్చినటువంటి సాగెంత, నీ లెక్కల ప్రకారమే, నువ్వు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే నువ్వు దాని కింద ఇచ్చినటువంటి సాగెంతో ఈ రోజుకు ఇప్పుడైతే మేము కట్టిన లెక్కలు కాదు కదా, ఆ గవర్నమెంట్ పీరియడ్లోనే వాళ్ళ పీరియడ్లోనే ఎన్ని ఎకరాలకు, ఎన్ని లక్షల ఎకరాలకు సాగిచ్చినావు, ఎన్ని లక్షల పాత ఆయకట్టును స్థిరీకరించినావు, కొత్త ఆయకట్టు ఎంత ఇచ్చినావు లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా. మరి ఇన్ని 1,00,000 కోట్ల పైచిలకు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ఇచ్చినటువంటి సాగెంత, జరిగిన సేద్యం ఎంత, మనకు లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలు తీసుకొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. మరి దాన్ని ఆధునీకరించడమో, మరో రకం ఉపయోగించుకోవడమో, ఇంకోటి సెటరైట్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ చేయట్లేదు ఎందుకని? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి వాళ్ళు కమిషన్ వేసారు. ఆ కమిషన్ రిపోర్ట్ రావాలి, ఆ కమిషనే దాన్ని సూచించాలి. అప్పటి వరకు వాడమంటారు ఆ ప్రాజెక్ట్ని. అంటే కమిషన్ ఉన్న తర్వాత కమిషన్ సూచన రాకుండా, కమిషన్ డైరెక్షన్ ఉండకుండా, కమిషన్ నుంచి అనుమతి లేకుండా ఆడ రిపేర్ చేస్తే మేము అనుమతి ఇవ్వకుండా మా కంట్రోల్లో తీసుకొని దీని మీద విచారణ చేస్తున్నటువంటి, విచారణలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఆనవాళ్ళను మీరు తుడిపేసారు అనేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ కమిషన్ సంబంధించినటువంటి సొల్యూషన్ వచ్చిన తర్వాత 100% దాని మీద నిర్ణయం తీసుకుంటాం. వీరేశం గారు, నిజంగానే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? 100% జరిగింది. మరి ఏ చర్యలు ఏమి ఎక్కడ కనిపించట్లేదు పెద్దగా. పారిపోయిన దాచిపెట్టిన ఒక ఆయనను మీరు తలుచుకుంటే ప్రభాకర్ అని గవర్నమెంట్ పట్టురావటం కష్టమా? దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో గవర్నమెంట్ వెళ్తుంది. వేరే దేశం పోయి పట్టుకురావడానికి, గుంజుకురావడానికి ఇది కాదు కదా. ఆయా దేశాల్లో ఉండేటువంటి చట్టాలు ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలి కదా. పోనీ కేసీఆరే చేయించాడు, కేటీఆరే చేయించాడు అన్నారు కదా, ఆఖరికి రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అసలు చాలా పెద్ద టెక్నాలజీ ఉపయోగించి ఎప్పుడు వినేవాళ్ళు అన్నారు. మరి దాని మీద ఏం చేశారు? అంటే రేవంత్ అన్న దాకెందుకు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు కదా, మా ఫోన్లు ట్యాప్ చేసి విచారణ చేస్తూనే ఉంటుంది కదా. కాబట్టి మీకు తెలుసా, లేదంటే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మేము మాట్లాడింది వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు ఆడియో ఫుటేజ్ పెట్టేవాళ్ళ? ఆడియో ఫుటేజ్ కాదు, ఫలానా వ్యక్తితో నువ్వు ఇది ఎందుకు పంచుకుంటున్నావు అన్నది. ఈయనంది ఎట్లా ప్రస్తావిస్తారు? నేను నీతో ఫోన్ మాట్లాడినా, ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆయనతో ఎందుకు షేర్ చేసుకుంటున్నావు అంటే అవతల వ్యక్తి చెప్పొచ్చేమో. అవతల వ్యక్తికి కూడా మళ్ళీ ఫోన్ పోయింది కదా, నువ్వు ఆయనతో ఎందుకు ఇది చేస్తున్నాను. మేమిద్దరం అట్లా కూడా చూసుకున్నాము. నేను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నాము, మేమిద్దరం ఓడిపోయి ఉన్నాము. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల విషయంలో పాత వాళ్ళకి టికెట్ ఇస్తారా, ఇప్పుడు కొత్తగా పార్టీలో చేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఏమంటే ఆయనకు కూడా ఫోన్ వచ్చింది. ఎందుకు ఆయనతో షేర్ చేసుకుంటున్నావు, నాతో షేర్ చేసుకుంటున్నామని ఎందుకని ఆయనతో. మరి ఈయనంది ఎట్లా తెలిసింది? ఓకే, వెంటనే కదా.
సో మరి మీలాంటి వాళ్ళే ఒత్తిడి పెట్టాలి, మరి ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళని ఏం చేస్తున్నారని చెప్పేసి. సమయం ఉంటుంది, కాలం నిర్ణయిస్తుంది. అన్నిటికీ కాలమే పరిష్కారం. తప్పు చేసినోడు ఓడున్నా తప్పించుకోడు. మధ్యలో మనం కాస్త రాజకీయాలకు టచ్ చేద్దాం సార్. ఇప్పుడు వీరేశానికి అదేవిధంగా కోమటిరెడ్డి సోదరులకి పడదు అంటారు కదా, ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందా? ఇప్పుడు చాలా బాగా ఉంటున్నాం, సోదరులలాగా కలిసి ఉంటున్నాం, కలిసి పనిచేస్తున్నాం, కలిసి ముందుకు నడుస్తున్నాం. వాళ్ళకు నాకు వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, వ్యక్తిగతమైన ద్వేషం లేదు. ఆ మధ్యలో హైవే పక్కన ఇల్లు కూల్చివేత అంశంలో కూడా మీరు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి వైరుధ్యమే తప్ప వ్యక్తిగత వైరుధ్యం ఎక్కడా లేదు, ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడైతే అంతా కూల్ సెటరేట్ అయిపోయింది. అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన తర్వాత ఇద్దరమే ఒకటే నాయకుడు, ఒకటే రాజకీయాల కింద కలిసి పనిచేస్తున్న తర్వాత అన్యూన్యమైనటువంటి బంధమే ఉంటుంది తప్ప మా మధ్య తేడాలు ఎందుకుంటే ఉండవుగా. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ పార్టీ ఫిరాయింపుల వల్ల అయితే నష్టపోయింది, ఇబ్బంది పడింది, నీతి బాహ్యమైన చర్య అన్నారు, మరి దాన్ని ఇప్పుడు మీరు బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు కదా, దీన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే అప్పుడు వాళ్ళు ఈ పార్టీ నుంచి చేర్చుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు మేము మాతో పనిచేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి వేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము, ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉన్న తర్వాత నేను ఒక్క రోజులో 3 సార్లైనా 4 సార్లైనా ముఖ్యమంత్రి గారిని కలవగలను. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 100% ముఖ్యమంత్రి గారి కాడికి వచ్చి పని తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారికి వచ్చి కలవగలుగుతారు, ముఖ్యమంత్రి గారికి వచ్చేసి వాళ్ళ నియోజకవర్గ సంబంధించినటువంటి ఇష్యూస్ చెప్పగలుగుతారు. ఈ చెప్పుతున్నటువంటి క్రమంలో మేము ప్రభుత్వానికి సహకరిస్తాం, ముఖ్యమంత్రికి సహకరిస్తాం, ముఖ్యమంత్రికి తోడుంటామని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమాల్ని ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లైనా, జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా మా నియోజకవర్గానికి కావాలి, ముఖ్యమంత్రి ఇక మీరు కూడా మా నియోజకవర్గానికి రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తారు. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ యొక్క వైఫల్యమే కారణం. బీఆర్ఎస్ వాళ్ళు 2 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోద్ది, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోద్ది, ఈ ప్రభుత్వం ముందుకు నడవదని శాపనార్థాలు పెడుతున్నటువంటి క్రమంలో ఆలోచించేటువంటి వాళ్ళు, ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇంకా 5 సంవత్సరాల పాటు సజీవంగా నిలబెట్టాలి, నడపాలనుకున్నటువంటి వాళ్ళు, ప్రజలకు ఈ ప్రభుత్వం, ఈ పాలన అవసరమని భావించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తారు. అదేదో కండువాలు వేసుకోకుండా చేయొచ్చు కదా సార్, ఎందుకు కండువాలు వేసుకుని? దానం నాగేందర్ కండువా వేసుకోలేదా? మిగతా వాళ్ళకి దానం నాగేందర్, అసలు అరకపూడి గాంధీకి మీరు ఎలా ఇస్తారు సార్? వాళ్ళ కన్సర్న్ లేకుండా, వాళ్ళని కనుక్కోకుండా ఏకంగా పిఎస్సి చైర్మన్ ఇచ్చేస్తారా? అరకపూడి గాంధీ అప్లై చేసుకుంది, నాకు పిఎస్సి చైర్మన్ కావాలని చెప్పేసి అప్లై చేసుకుంది. పార్టీలోకి రాకముందే వచ్చిన తర్వాత? పార్టీలోకి రాలేదని ఆయనే ప్రకటించింది కదా. నేను బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచినటువంటి క్యాండిడేట్ను, బట్ నాకు కమిటీలో చైర్మన్ బాధ్యతలు కావాలి, పిఎస్సి చైర్మన్ నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి తనతో పాటు ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కలిసేసి వాళ్ళు కూడా అప్లై చేసారు, వాళ్ళు సపోర్ట్ చేసారు. దాని మీద ఉన్నటువంటి దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇదే మాట రేపు కోర్టుకు కూడా చెప్తారా? కోర్టులో ఉంది కదా, పంచాయతీ జరుగుతుంది కదా, సేమ్ ఇదే డైలాగ్. 100% వాళ్ళే చెప్తారు కదా, మేము బీఆర్ఎస్ శాసనసభ్యులమే, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, మా నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించడం కోసం మేము వాళ్ళతో కోఆర్డినేషన్లో, గవర్నమెంట్తో కోఆర్డినేషన్లో పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈరోజు గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, ప్రజలకు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించవలసినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత శాసనసభ్యులపైన ఉన్నది. శాసనసభ ప్రధాన పోర్ లీడర్ ఏమో శాసనసభకు రాకపోయారు, ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలపైన శాసనసభలో ఫైట్ చేయకపోయా, కొట్లాడకపోయా, సాధించకపోయారు. బట్ శాసనసభ్యులు ఏం చేయాలి? ముఖ్యమంత్రి సహకారం తీసుకొని పని చేసుకోవాలి.
ముఖ్యమంత్రి సహకారం తీసుకొని పని చేసుకుంటారు. దాన్ని నువ్వు పార్టీ ఇదైనవు అదైనవు అని చెప్పేసి రాద్ధాంతం చేసి ఇది చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. గతంలో కూడా వాళ్ళు కూడా ఇదే అన్నారు కదండి, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం మేమంతా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం, మా పక్షాన్ని విలీనం చేస్తున్నాం అన్నారు. దానికి దీనికి తేడా ఉంది? ఇంకా దానికి దీనికి తేడా ఉండదు. ఇక్కడ కుట్రపూరితమైనటువంటి ధోరణితో కేసీఆర్ ఉన్నాడు. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో కేసీఆర్ ఉన్నాడు. కూలుస్తామని చెప్పేసి బహిరంగంగానే చెప్తుంది. 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదని చెప్తుంది, 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదని చెప్తుంది, ఏడాదిలో ఈ ప్రభుత్వం ఉండదని చెప్తుంది. కాబట్టి దాని అర్థం కూల్చివేత, లేదంటే మీరు కొట్టుకుని కూలిపోద్దనే? మాలో మేము ఎందుకు కొట్టుకుంటాం? మా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరము యూనిటీగా ఐక్యంగా ముందుకు సాగు. ఎందుకంటే ఇదే మాట అన్నటువంటి కడియం శ్రీహరి ఈరోజు మీ పక్షాన్ని వచ్చాడు. ఆయన కూతురు మీ పార్టీలోకి వచ్చి గెలిచి పార్లమెంట్ సభ్యురాలైంది. ఇంతకన్నా ఆయన అలా కూతురు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా నిరాకరించి మా కాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? గెలవని నమ్మకమేమో. అట్లేం లేదు. ఎందుకు వచ్చింది? ఆమెకు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసేసి వీళ్ళు ఇక మారరు, వీళ్ళ మధ్య నేను ఉండలేను, నేను కాంగ్రెస్లోకి వెళ్తాను అని చెప్పేసి ఒక ప్రజాస్వామికమైన వాతావరణం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిన టికెట్ని నిరాకరించేసి వచ్చిన తర్వాత ద్రోహం చేసిపోయింది, ఇట్లా పోయింది ఎట్లా పోయింది అని చెప్పేసిన అదే ప్రజలు ఆమెను ఆదరించారు కదా, ఆమె రాకను స్వాగతించారు కదా. బట్ ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటిది ప్రూవ్ అయింది కదా. బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అనేక రకాల తప్పుడు ప్రచారాలు అవన్నీ కూడా అబద్ధం అనేటువంటిది ప్రూవ్ అయినాయి కదా. కరెక్ట్ మీరు అనేది. ఇప్పుడు కూతురికి టికెట్ ఇస్తే కాదనుకొని మీ పార్టీలోకి వచ్చి అక్కడ రిజైన్ చేసి గెలవటం వేరు, తండ్రి రిజైన్ చేయకుండా రావటం వేరు కదా. రెండింటికి తేడా లేదా? తండ్రి రిజైన్ చేస్తాడా? తండ్రి అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంత ప్రజల కోసము ప్రభుత్వంతో కోఆర్డినేషన్లో పనిచేస్తాడు అనేటువంటి తండ్రికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల సూచన, ఆయనకు ఓట్లేసిన ప్రజల యొక్క కోరిక మేరకు తను నడుచుకుంటాడు. ఇచ్చిన టికెట్ని తీసి అక్కడ ముఖాన కొట్టేసి వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి కడియం కావ్య గారు. కాబట్టి ఆయన రాజీనామా చేసి రావాలి, అప్పుడే ఈమె పోటీ చేయాలనేటువంటి రూల్ ఎక్కడ లేదు కదా. కడియం కావ్య గారు తనకు నచ్చిన పార్టీని స్వీకరించి, నచ్చిన రాజకీయాలను ఎంచుకొని, నచ్చిన గుర్తు మీద పోటీ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఆమెకున్నది. వాళ్ళు టికెట్ ఇచ్చినా నాకు వద్దని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అట్లాగే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ యొక్క ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం, ఈ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పార్టీలో ఈ వర్గాలకు, అంటే బడుగు బలహీన వర్గాలకు ఒక సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ కరెక్ట్ కాదు, సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెసే కరెక్ట్ అని చెప్పేసి వచ్చి జాయిన్ అయింది, జాయిన్ అయ్యి గెలిచింది. తెలంగాణలో పాలన మాత్రం రేవంత్ రెడ్డిది, పెత్తనం అంతా పొంగులేటిది అంటారు, నిజమేనా? తప్పది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే దామోదరం రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా సీతక్క గారు, కొండ సురేఖ గారు, వీళ్ళంతా సమిష్టి టీం వర్క్ అనేటువంటిది నడుస్తుంది, టీం వర్క్ చేస్తూ ఉంటారు. ఈ టీం వర్క్ జరుగుతున్నటువంటి తీరును చూసి ఈ మంత్రుల మధ్య గ్యాపును, మంత్రుల మధ్య అనేక రకాల తప్పుడు వార్తలు రాసేసి క్రియేట్ చేస్తారు తప్ప సమిష్టి ఆలోచనలతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరు మంత్రులు పనిచేస్తారు, ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే తప్ప పొంగులేటికి ఏం పెద్ద పెత్తనాలు ఏమి ఇవ్వలేదన్నమాట. ఎవరికి పెత్తనం ఉండదు. పార్టీగా, ప్రభుత్వంగా ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను మంత్రులు నిర్వహిస్తారు. పార్టీగా పార్టీ ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. తెలంగాణలో మీరు ఇచ్చిన గ్యారంటీలు పక్కాగా 100% అమలవుతున్నాయి? 100% అవుతున్నాయి. మొన్నే కదా మీ స్పీకర్ గారు లోతు ఎంతో తెలియకుండా, వాళ్ళు ఎన్ని అప్పులు చేశారో తెలియకుండా
అవగాహన లేకుండా మేము హామీలు ఇచ్చేసాం, ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం అన్నాడు. అంటే స్పీకర్ గారు అన్నటువంటి యాంగిల్ వేరు. ఉమ్, ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టివేసారు. ఈ అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి ఉమ్, ప్రజలకు ఇన్ని గ్యారంటీలు ఇచ్చినాము, ఈ గ్యారంటీలు తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ కమిట్మెంట్తో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయటంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది, కొద్దిగా జాప్యం అవుతుంది. ఎందుకు కారణం అని అంటే 7.5 లక్షల కోట్ల అప్పునే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయిపోయింది. ఈ విధ్వంసము అప్పులు వీటి మధ్య ఈ వేగంగా ఈ స్కీముల్ని తీసుకుపోవడంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ను స్పీకర్ గారు మీరు ఎంత వివరణ ఇస్తున్నారు, ఆయన మాత్రం డబ్బులు లేవు చేయలేకపోతున్నాం అన్నాడు. స్పీకర్ గారు చెప్పిండు. స్పీకర్ గారి అభిప్రాయం అదే, ఈరోజు నా అభిప్రాయం కూడా అదే. దాన్ని ఇటు అటు కట్ చేసేసి దీన్ని మనము డబ్బులు లేని మాట అయితే వాస్తవం కదండి పే చేయటం అంటే ఈ రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి కేసీఆర్ నెట్టిండు అనేటువంటిది అయితే ఎంత సత్యమో, ఈ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కూడా అంతే సత్యం. ఇబ్బంది పడుతుందంటే ఆయన అప్పులు చేసిపోయింది కాబట్టి ఇబ్బంది పడుతుంది. నిజంగా దావోస్ లో 1,50,000 కోట్లు వచ్చాయి పెట్టుబడులు. 1,70,000 కోట్ల పైచలకు అగ్రిమెంట్స్ అయినాయి, ఒప్పందాలు అయినాయి. అవన్నీ వచ్చి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గ్రౌండింగ్ ఎంత అవుతాయి అంటారు? అవన్నీ కూడా గ్రౌండింగ్ కావడానికి ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తారు. అవన్నీ గ్రౌండింగ్ కావాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అంచనా లేదు ఎన్ని అవుతాయి అనేది. అంచనాలు కాదు, ఒప్పందాలు. నేను అనేది అంచనాలు అంటేనే ఎంఓయూలో ఎన్ని గ్రౌండ్కి వస్తాయి అనేది. అంచనాలు అంటే మనకి ఇక్కడి నుంచి ఇన్ని కంపెనీలు వస్తాయి, అక్కడి నుంచి అన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడి నుంచి ఇన్ని కంపెనీలు వస్తాయి అని మనం పేపర్ మీద రాసుకోవటం. ఇరుపక్షాలు కూర్చొని పేపర్ మీద సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకోవటం అనేటువంటిది అది ఒక ఒప్పందం. ఆ అగ్రిమెంట్ అనేటువంటిది జరిగితే అన్ని కంపెనీలని ఇక్కడికి రప్పించేసి వాళ్ళకి కావలసినటువంటి వసతుల్ని, వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాల సపోర్ట్ను గవర్నమెంట్ చేసి అన్ని గ్రౌండ్ చేయటం ద్వారా ఈ రాష్ట్ర స్థితిగతులను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేయబోతాం సిన్సియర్గా. పగలేమో అదానిని తిడతారు, రాత్రి అయితే అదానితో కలుసుకుంటారు. ఇది విమర్శ మీ మీద, వాస్తవం లేదా అసలు? అది అబద్ధం. అదాని ప్రాజెక్టులు ఇక్కడ జరగట్లేదా? మీ కోఆపరేషన్ లేదా? అదానిని ఈ రాష్ట్రానికి ఎంటర్ చేసిందే వాళ్ళు కదా, అదానిని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే వాళ్ళు కదా, అదానితో చట్టపట్టాలు వేసుకొని తిరిగిందే వాళ్ళు కదా. మరి మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? దావోస్ లో సంబంధించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళను మేము అవకాశం తీసుకుంటాము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదేంటి, ఆయన ఇచ్చిన విరాళం కూడా తిరిగి వెనక్కి పంపించారుగా? అంటే ఆ విరాళాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఇచ్చింది. అంటే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఏదో తాకట్టు పెడుతున్నట్టు, ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టడం కోసం అదేదో మేము తప్పుడు మార్గంలో తీసుకుంటున్నట్టుగా ప్రచారం చేశారు. కాబట్టి అసలు ఇది కూడా మాకు అక్కర్లేదు, మేము చేసుకోగలుగుతాం, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని మా సిన్సియారిటీని, మా చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకున్నాం. విరాళం వద్దు కానీ పెట్టుబడి కావాలా? విరాళము అనేటువంటిది వాళ్ళు వేస్తున్నటువంటి దానంలాగా మమ్మల్ని ప్రచారం చేశారు. బట్ అక్కర్లేదు. పెట్టుబడులు రేపు వచ్చినా కానీ మళ్ళీ కమిషన్లు తీసుకున్నారంటారు, అప్పుడేం చేస్తారు? పెట్టుబడులు అనేటువంటిది ఆయా ప్రాంతాల ప్రజలకు అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచేటువంటిది పెట్టుబడులు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కడుతున్నటువంటిది స్కిల్ యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి పారితోషికంగా లేకుంటే చందాగా ఇస్తున్నటువంటిది అది. దాన్ని మేము వద్దని చెప్పేసి నిరాకరించాం. సరే, ఫైనల్గా వద్దాం సార్. కుల గణన ఇప్పుడు ఇది బూమ్రాంగ్ అయిన పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదా? ఆలోచన లేదా అసలు? బూమ్రాంగు ప్రతిపక్షాలకైంది, బూమ్రాంగు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళ మైండ్ సెట్కు బూమ్రాంగ్ అయింది తప్ప ప్రజల్లో ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం, పారదర్శకంగా చేసినటువంటి కార్యక్రమంగానే మేము చూస్తాం. అలాంటప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎలా లీక్ అయింది అంటారు అంటున్నారు కదా బయట? ఏం ఆయనకి ఏది లేకుండా లీక్ అయిపోయింది అంటున్నారు. ఏం లీక్ అయింది? ఆ వివరాలు
ఏం వివరాలు? ఇప్పుడు ఈ రోజు ఏదైతే కులగణనలో ఫలానా కులం ఎంత, ఫలానా వర్గం ఎంత, ఫలానా వాళ్ళు ఎంత అని చెప్పి వివరాలు వచ్చాయో అసెంబ్లీ ముందే పెట్టినాం కదా. అంతకన్నా ముందే వచ్చాయి కదా బయటికి. అసెంబ్లీ ముందే పెట్టినాం కదా. అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాత దాని మీద వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్టు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత 100% బయటకు వస్తాయి కదా. కమిషన్ అనేటువంటి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అది క్యాబినెట్కి వచ్చి క్యాబినెట్లో డిస్కషన్ జరిగి క్యాబినెట్ ఆమోదించేసిన తర్వాత ముందే సుసాయిగా బయటకు వచ్చేస్తాయి కదా. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు లీక్ చేసినట్టయితే రేవంత్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి లీక్ చేసాడు అంటే మీడియా వాళ్ళు చేసినటువంటి అడావుడి, మీడియా వాళ్ళు చేసినటువంటి హంగామాతోని దాన్ని అట్లా భావించేస్తారు తప్ప చాలా పారదర్శకంగా బహుశా దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి సైంటిఫిక్గా ఈ కులగణన సర్వే అనేటువంటిది జరిగింది అనేటువంటిది నా అభిప్రాయం, మా ప్రభుత్వ అభిప్రాయం కూడా అదే. బీసీ జనాభా అసలు వాస్తవానికి దీనికి చాలా తేడా ఉందని చెప్పేసి అంటున్నారు. అస్సలు లేదా? అస్సలు లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు నేను నగరకల్లి శాసనసభ్యుని, నా నియోజకవర్గంలో సర్వే జరుగుతున్నప్పుడు నేను దగ్గరుండి మానిటరింగ్ చేసినాను. నేను కూడా కులగణన సర్వేలో నేను కూడా పాల్గొన్నాను. అంటే 150 ఇండ్లకు ఒక ఆఫీసర్ని పెట్టేసి, ఇట్లా 10 మంది మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి, అట్లా 10 మంది మీద మళ్ళీ ఇంకొక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఒక అంచెలుగా ఒక వ్యవస్థను బిల్డ్ చేసి రోజు 10 ఇండ్ల మేరకే సర్వే చేసి ఫామ్స్ నింపేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాను. నీ కాడుకు వచ్చి సర్వే చేసిరంటే నీ కుటుంబ వివరాలు, నువ్వు చెప్పిన వివరాలని తీసుకోవడంతో పాటు ఆ ఫామ్ మీద నీ సంతకం తీసుకొని వచ్చారు. ఈ 150 ఇండ్లకు ఇచ్చినటువంటి ఆఫీసరు ఆ 150 ఇండ్లకు కేటాయించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. వాళ్ళందరూ కూడా 150 ఇండ్ల నుంచి సంతకాలు తీసుకొని వచ్చారు. ఆ సంతకాలు తీసుకొని వచ్చినటువంటి ఫామ్స్ను కూడా 36 రోజుల పాటు వాళ్ళే ఆన్లైన్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ సర్వేను, ఇంత పారదర్శకంగా తీసుకొచ్చినటువంటి ఈ సర్వేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావద్దు అనేటువంటి దురుద్దేశంతోనే, ఈ సర్వే దేశానికి ఒక రోల్ మోడల్ కావద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ సర్వే దేశానికి ఒక రోల్ మోడల్గా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవద్దు. అట్లా చెప్పితే ఇలా క్రెడిబిలిటీ, ఇలా క్యారెక్టరు బాగా పెరుగుద్ది. అది పెరగటం ఇష్టం లేకనే బీఆర్ఎస్ ఒకవైపు, ఇంకా కొంతమంది ఒకవైపు దీనికి కావాలని పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తారు తప్ప చాలా పారదర్శకంగా, చాలా జెన్యున్గా ఈ సర్వే జరిగింది. ఇప్పుడు మీరు పారదర్శకం అనే మాట కనీసం 2-3 సార్లు నొక్కి చెప్పారు. అంత పారదర్శకంగా జరిగినట్టయితే టీఆర్ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేని ఎందుకు తొలగించారు? వెబ్సైట్లోంచి కూడా తీసేశారు, కాల్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు జరిగినటువంటి సమగ్ర కుటుంబ ఒక్కరోజు సర్వే ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? ఎందుకు అసెంబ్లీ ముందుకు తీసుకురాలేదు? ఎందుకు దాన్ని అధికారిక వెబ్సైట్లో పెట్టలేదు? మీ టేబుల్ల మేరకు ఎందుకు తీసుకున్నావు? అంటే ఏ కులం జనాభా ఎంత ఉన్నదో తెలుసుకొని వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కోసము ఈడ అధికార దుర్వినియోగాన్ని చేసిన తప్ప కేసీఆర్ ఇక్కడ చేసినటువంటి లాభము, ఇక్కడ చేసినటువంటి మంచి, ఇక్కడ చేసినటువంటి ఉపయోగకరమైనటువంటిది ఏది లేదు. ఉదాహరణకు దాంట్లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పిండు, 21% ఓసీల జనాభాను చూపించినాం, 18 చిల్లర ఎస్సీల జనాభాను చూపించినాం. ఇట్లా చూపించుకుంటూ పోతే ఈ లెక్కలన్నీ తీస్తే 114% ఉంది. 114% ఏ ప్రాతిపదిక మీద చూపిస్తావు? కాబట్టి ఇది జనంలో పోతే జనము మన మీద ఏమేస్తారో, చెప్పులేస్తారా, ఇంకోటి వేస్తారా అనేది అర్థం కాక దీన్ని అన్ని మూసి పక్కకు పెట్టేసి తనకు అవసరమైన చాప్టర్స్ మాత్రమే వాడకుండా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు బీసీ కులగణన, బీసీ జనాభా గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఓసీల జనాభా పెరిగిందంట. ఇప్పుడు మేం చేసిన కులగణలో ఓసీల జనాభా 15% ఉన్నది.
దాంట్లోనేమో 21% ఉన్నది. మరి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఇది పారదర్శకంగా ఉన్నట్ట, 21% ఉన్నది పారదర్శకంగా ఉన్నట్ట. అంటే రెండు పక్క పక్కన పెట్టి చూపించవచ్చు కదా, మేము ఇలా చేసాం వాళ్ళు అలా చేస్తారు, ఇది కరెక్ట్ తప్ప. అది అధికారికంగా నువ్వు పోయిన గవర్నమెంట్ అధికారికంగా ఎక్కడ దాన్ని తీసుకురానప్పుడు దాన్ని ఎట్లా చూపిస్తాం? ఇప్పుడు దాన్నే తీసేసారంటున్నారు కదా వాళ్ళు, అసలు లేకుండా చేశారంటున్నారు. అరే నీకు క్యాబినెట్ ముందు పెట్టవైతివి, అసెంబ్లీ ముందు పెట్టవైతివి, అసెంబ్లీలో కనీసం చర్చ కన్నా పెట్టవైతే, ఒక నోటు రూపకంగానైనా అసెంబ్లీ ముందుకు, ఒక నోటు రూపకంగానైనా క్యాబినెట్ ముందుకు తీసుకురానప్పుడు దాన్ని ఎట్లా చట్టబద్ధత ఇస్తాం మేము? ఎట్లా చట్టబద్ధత చూస్తాం మేము? ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి, ప్రభుత్వ అధికారుల యొక్క సమయాన్ని వృధా చేసి, ఆయన చేసింది ఏంద్రా నాయన అంటే ఒక తప్పుడు రిపోర్టును తయారు చేసి అక్కడ పెట్టేసి. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇష్యూ ఏంటి సార్? కేవలం టీకప్లో తుఫానా, లేదంటే యాదవ కులంలో ముసలం పుట్టిందన్న తీర్న మారిద్దా? అంటే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి దాని మీద మా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు, క్రమశిక్షణ సంబంధించినటువంటి కమిటీ నోటీస్ ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? తప్పు మాట్లాడా, కరెక్ట్ మాట్లాడా? అంటే మా అభిప్రాయము, ఇప్పుడు నోటీస్ ఇచ్చిండ్రు, నోటీస్కు సమాధానం ఆయన ఇచ్చిన తర్వాత సమాధానాన్ని పార్టీ ఏం అడిగింది, తను ఏం సమాధానం ఇచ్చిందని చెప్పేసి ఆ తర్వాత పార్టీ సంబంధించినటువంటి డిసిషన్ పెట్టేసి పార్టీ అభిప్రాయమే నా అభిప్రాయం ఉంటుంది, నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏమి ఉండదు. సరే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఎలా ముందడుగు వేస్తున్నారు? ఒక పక్క మందకృష్ణాదిగా ఇది తొందరగా తేల్చుంటే, లేకపోతే మీరు ఎక్కువ చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తా ఉంటున్నాడు కదా. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. 5 సంవత్సరాలు ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఈ రోజుకి 14 నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రానున్నటువంటి మిగతా రోజులు కూడా ఈ ప్రభుత్వం సజీవంగా ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. బట్ మందకృష్ణ ఉద్యమకారునిగా 100% గౌరవిస్తాం. 30 సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిగా ఆయన 100% గౌరవిస్తాం. ఈ రోజు ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తన ద్వారా ఈ పని చేయించినటువంటి గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు, అట్లాగే మా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, వారికే ఈ క్రెడిట్ ఉంటుంది. ప్రధానంగా 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఆనాడు ఏఐసిసి ప్రెసిడెంట్గా చెప్పినాడు. తర్వాత కూడా తెలంగాణలో ఎన్నికల్లో తిరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు కేటగరైజేషన్ చేస్తానని చెప్పిండు. కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని నెరవేర్చిండు. ఈ విజయము యావత్ తెలంగాణలో ఉండేటువంటి మాదిగ ఉపకులాల సామాజిక వర్గానికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది, ఒక నూతన జీవసత్వాలను నింపింది. ఈ విజయము తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కేటగరైజేషన్ కోసం త్యాగం చేసినటువంటి అమరుల యొక్క త్యాగ ఫలితమే అని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం ఇది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విజయం ఇది, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మాట నిలబెట్టుకున్నటువంటి, మాట ఇచ్చి మాట తప్పని గాంధీ కుటుంబం ఇచ్చినటువంటి విజయంగానే మేము దీన్ని చూస్తాము. ఉద్యమం చేసిన ఉద్యమకారునిగా మందకృష్ణను గౌరవిస్తాం తప్ప ఈ క్రెడిబిలిటీ, ఈ క్రెడిట్ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. భయపడేదేం లేదంటారు ఆ సవాళ్ళకి? నథింగ్. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. 2023 ఎన్నికల్లో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలంటున్నప్పుడు మందకృష్ణన్న ఈ మార్పు రావటానికి, కాంగ్రెస్ రావటానికి ప్రయత్నం చేయలే. ఇంకా వేరే రాజకీయ పార్టీకి ఎన్డీఏ పక్షాన ఉన్నాడు, బీజేపీతో చేతులు కలిపాడు అంతేనా? బీజేపీ పక్షాన ఉన్నాడు. కాబట్టి బీజేపీ పక్షాన తను ప్రచారం చేసిండు. కేటగరైజేషన్ అనేటువంటి అంశాన్ని భుజాలకు ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని విశ్వసించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితులందరూ కూడా ఓటేసి గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ వస్తేనే మాకు కేటగరైజేషన్ అయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు కేటగరైజేషన్ అయింది. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు, మల్లికార్జున గారు
ఖర్గే గారు మాట ఇచ్చిర్రు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు. కాబట్టి దళిత వర్గాలకు నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే అండదండ, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, భూ సంస్కరణలు తీసుకొచ్చినా, అనేక రకాల యాక్టులు తీసుకొచ్చినా ఈ వర్గాల కోసం ఆలోచించేటువంటిది గాంధీ కుటుంబం అని చెప్పేసి భావించి, ఆ గాంధీ కుటుంబం ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని చెప్పేసి నమ్మిండ్రు, చేసారు. నమ్మిన ప్రకారంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాను, ఈ ప్రభుత్వాన్ని చూస్తాను అనేటువంటి కనీస నైతిక అర్హత తనకు లేదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎస్ సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు మీరు 2023 ఎన్నికల్లో 64+ సీట్లతోటి మంచి విజయం సాధించారు. 6 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే దక్కించుకుని పోటాపోటీగా బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా అర్ధ విజయంలోకి వచ్చిపడ్డారు. మరి ఇప్పుడు ఒక పక్క పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసీలో బోలెడు ఎన్నికలు ఉన్నాయి. అంటే విజయం ఎక్కడో కొంత మసకబారుతున్నట్టు అనిపించట్లేదు ఆ గత స్మృతులన్నీ? అస్సలు అనిపిస్తలేదు. మేము 2023 ఎన్నికలకు ముందు ఇక్కడ 3 ఎంపీలు మాత్రమే ఉండేది. ఒకటి నల్గొండ, ఒకటి భువనగిరి, ఇంకోటి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి 3 ఎంపీ సీట్లు కాంగ్రెస్కి ఉండేది. 3 ఈరోజు 8 అయినాయి. మీకు గతంతో వచ్చిన విజయంతో పోల్చుకోండి ఇంకా ఎక్కువ అవ్వాలి కదా సార్? 3 8 అయినాయి. బట్ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ దాదాపు 7-8 సీట్లలో డిపాజిట్ రాలేదు, గుండు సున్నా అయింది. కాబట్టి దాంతో పోల్చుకుంటే మేము చాలా గొప్పగా ఉన్నాం. ఏమీ లేదనుకున్న బీజేపీ మీతో పోటీకి వచ్చింది కదా. ఇంకా మాకు కొన్ని సీట్లు రావాల్సి ఉండే, ఆ రావాల్సినటువంటి సీట్లలో కొంత మేము క్యాండిడేట్ల విషయంలో సరైనటువంటి క్యాండిడేట్లను కొద్దిగా పెట్టకపోవటము, కొద్దిగా క్యాండిడేట్ల విషయంలో ఆలస్యం కావటము, కరెక్ట్ క్యాండిడేట్లను పెట్టుకోకపోవటం అనేటువంటిది బీజేపీతో 3-4 అంటే అట్లా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అనేటువంటిది అది కాంగ్రెస్ పార్టీ కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరిలో సరైన అభ్యర్థిని పెడితే ఈజీ కోర్టుకు వచ్చే సీట్ని కావాలని ఈటల కోసం త్యాగం చేశాడు రేవంత్ రెడ్డి. ఇది నేను కొత్తగా చెప్పక్కర్లా, వినే ఉంటారు మీరు. అదంతా చిల్లి ఆరోపణ. రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ పార్టీ ఇంట్రెస్ట్, తన మైండ్ సెట్ పార్టీ అధినాయకుడు, పార్టీ అధినాయకత్వం, పార్టీ యొక్క లైన్ వెలుగులో ఒక సైనికుల్లాగా పనిచేసి, కమిట్మెంట్ లాగా పనిచేసి, నిబద్ధతతో పనిచేసి ఆ పార్టీకి లాయల్గా, ఆ పార్టీ నాయకత్వానికి లాయల్గా ఉండేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తన 20 సంవత్సరాల ప్రస్తావనలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తను రాగలిగిన వెంటనే ఆ కమిట్మెంటు, ఆ నిబద్ధత, నిజాయితీ, ఆ డైనమిజం ఆయనలో ఉన్నది కాబట్టి రాగలిగిండు. కాబట్టి తను వచ్చినటువంటి తీరు, ఎదిగినటువంటి తీరు, తనకున్నటువంటి కమిట్మెంటు, తనకున్నటువంటి షార్ప్నెస్, తనకుండేటువంటి అనేక రకాల శక్తియుక్తులు, దీన్ని వీక్ చేయటం కోసము ఎవరో మాట్లాడినటువంటి మాటల్ని మనం క్యారీ చేయటం కూడా కరెక్ట్. అదే సందర్భంలో ఆ టైంలో మీ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ కోసం, కవిత కోసం, లిక్కర్ స్కామ్ కోసం, బీఆర్ఎస్ బిడ్డ కోసం కేసీఆర్ త్యాగం చేశాడు, బీజేపీ వాళ్ళకి ఇచ్చన్నారు. దాన్ని ఒప్పుకుంటారా? పోనీ 100% ఒప్పుకుంటాం. అదేంటి సార్, ఎందుకు ఒప్పుకుంటారు? అది ఒప్పుకుంటారు కానీ ఇది ఒప్పుకోరా? చెప్తాను ఎందుకు ఒప్పుకుంటామని అంటే, మా భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం మేము ఎన్నికల్లో తిరిగినాం. మా కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి వస్తారో మీరు రండి, 1 గంట సేపు మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు వేసుకున్నటువంటి టెంట్ల కింద కూర్చొని వాళ్ళ గుర్తుని చూపించారు. గంట తర్వాత షిఫ్ట్ అయిపోయి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకే చోట కూర్చొని మీరు బీజేపీకి వేయండి అని చెప్పినటువంటి సందర్భాలు నాతో ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి, దాన్ని చూపిస్తాను. మరి అంత బహిరంగంగా చేసినప్పుడు వాళ్ళు ఒకటైపోయినట్టు కదా, వాళ్ళు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో ఉన్నట్టు కదా. నేను బహిరంగంగా ఆధారాలు ఉన్నాయి కదా, చేసిరు కదా, చెప్పిరు కదా, దాన్నే మాట్లాడినాము. రైట్ సార్. సరే, ఫైనల్గా చెప్పండి, కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు 17A ప్రకారం. ఆ డేట్ ఏదో అనౌన్స్ చేస్తే అందరికి క్లారిటీ వస్తుంది. దాని మీద కమిషన్ వేసిర్రు, దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తున్నాయి, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీ నడిచిన తర్వాత చట్టబద్ధంగా
జరిగేటువంటి ప్రక్రియ. అంటే వేచి చూసే ధోరణి ఏమైనా ఉందా? బీజేపీ వాళ్ళు పైన వేస్తారులే మనం ఎందుకు అని చట్టం తన చెప్పేసి పని తను చేసుకుంటూ పోతుంది తప్ప చట్టం ఎట్లా పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు ముట్టుకుంటారు, ఎప్పుడు టచ్ చేస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు లోన్ వేస్తారు, లోన్ వేసినాక గేట్ ఎప్పుడు వేస్తారు, తాళం ఎప్పుడు వేస్తారని మనం మాట్లాడలేం కదా. చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో వెళ్తుంది. దాన్ని మనము డిస్కషన్ చేయలేం కదా. సార్ వీరేశం గారు, ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం. రేవంత్ రెడ్డిని దించండి, మేము వచ్చి ఇండియా కూటమిలో కలుస్తామని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు అనేది బాగా తిరుగుతున్న వార్త. నిజమేనా? నువ్వు నేనే ఇనలేదు కదా. అంటున్నాడు అనేటువంటి దాన్ని నువ్వు నేనే ఇంటే నువ్వు స్పష్టంగా కేసీఆర్ మాటలు ఇక్కడ మనము టెలికాస్ట్ చేస్తే దాని మీద మనం మాట్లాడతాం. ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటువంటి ఒకవేళ అన్నాడు అనుకోండి, ఉదాహరణగా అన్నాడు అనుకుంది, ఏం చేస్తారు? దాని స్కోపే లేదు. అనుకోమని అనుకుందాం అనేటువంటి దానికి కూడా స్కోపే లేదు. రేవంత్ రెడ్డి గారే 5 సంవత్సరాలు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా అధిష్టానం నిర్ణయించింది. 5 సంవత్సరాల కోసం మాకు ప్రజలు ఓట్లు వేసి అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి బాధ్యత, పాలన వ్యవహారాలు చూసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి మా అధిష్టానం ఇచ్చింది. మీరు 5 అంటున్నారు, కానీ గ్యారెంటీల విషయానికి వస్తే 4 సంవత్సరాల కోసం ఇచ్చారా? ఇంతవరకు ఏమీ అమలు అవ్వాల, కొన్ని చూస్తుంటే 4 ఏళ్లకే సరిపోయేటట్టు ఉంది అని అంటున్నారు కదా. ఎందుకు అమలు చేయలేదు? దాదాపు 20,000 కోట్ల పై చిలుకు రుణాలని మాఫీ చేసినాం, బస్సు ఇచ్చినాం, 500 సిలిండర్ గ్యాస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేసినాం. ఈరోజు రైతు భరోసా కూడా వేస్తున్నాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు కూడా అమలు చేయబోతుంది. ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ అవుతున్నాయి. ఇట్లా అనేక కార్యక్రమాల్ని ఏది కూడా ఎక్కడ కూడా విస్మరించి మొత్తం ఎగ్గొట్టేసి ఉండే పరిస్థితులు ఎక్కడ కూడా లేదు. ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. వాడు ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు అప్పుల పాలు చేసి అప్పుల కుప్పగా చేసేది. దీన్ని చక్కదిద్ది సక్రమార్గంలో నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ మనకు స్కీములను కూడా జాగ్రత్తగా ఇస్తున్నారు. రేపు మన కుటుంబాలలో కూడా అప్పులయ్యి ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా జీవితాన్ని, జాగ్రత్తగా కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటాం. కానీ ఈ రాష్ట్రం అంటే కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక కుటుంబము, ఒక కుటుంబ పెద్దగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని, ప్రజల యొక్క అవసరాల్ని, ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని జాగ్రత్తగా ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రణాళికబద్ధంగా రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నాడు. ఈ ప్రణాళికబద్ధమైనటువంటి తన విజను 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమ మార్గంలో పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక క్లారిటీ ప్రజల్లో ఉన్నది. ఆ క్లారిటీ ప్రజల్లో ఉన్నది కాబట్టి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. విశ్వాసంగా లేరేమో, ప్రజల్ని రెచ్చగొట్టొచ్చు అని చెప్పేసి కేటీఆర్ గారు అనేక టూర్లు, అనేక రైతు యాత్రలు, అనేక యాత్రలు చేస్తున్నా అది జస్ట్ 2 hours 3 hours షో అవుతుంది తప్ప అదొక ఉద్యమమో ఇంకోటి కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడావుడి చేస్తున్ననేటువంటి ప్రజలు భావిస్తారు తప్ప ఎవ్వరు కూడా దాన్ని విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.